ఒక పాప వచ్చి చెప్పింది, అన్నయ్య మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా ఆయన నస సొనుగుడు వినలేకపోతున్నాను. ఆ సొనుగుడితో నేను ఏ రోజు ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఏమైనా అయితే కనుక మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఇదే సాక్ష్యం అంది. నీ డెత్ సెంటెన్స్ నన్ను ఇరికిచ్చావేటే బాబు, లేని పని గొడవలు వద్దమ్మ తల్లి అంటే, పెళ్లి చేసావు కదా మరి. అయ్యా, ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ ఇవ్వడాన్ని బట్టి సంఘంలో ఎవడడిగినా ఏ రూపాయి పుచ్చుకోవడం అంటే ఇస్తే తీసుకున్నాను కానీ డిమాండ్ చేయకుండా, కోరికలు కోరకుండా, ఈ కానుక భాగం ఎంత అని ఏ రోజు నోరిచ్చి మాట్లాడకుండా, దైవికమైన పద్ధతిలో ఏది కూడా మర్మము కాకుండా చక్కగా వచ్చి నేను నా కార్యక్రమాన్ని నెరవేర్చాను. ఏ రోజు ఏది ఆశించి చేయలా. దానికి మీ ఆయన అలాంటోడైతే నాకేం సంబంధం? నేను సంబంధం చూడండి బ్రోకర్ని కాదు కదా. మరి ఎందుకు నన్ను పెట్టావనంటే, ఏంటన్నా నీ దగ్గరికి వస్తే నువ్వు చంపేస్తావు, అక్కడికి వెళ్తే ఆడు సోనిగెత్తాడు. ఎక్కడేమో నువ్వేమో నోరు మూసుకోని అంటావు, నువ్వు నోరెత్తడానికి వీలేదు. ఏ పరిస్థితుల్లో తలకలోబడు అంటావు, అక్కడికి వెళ్తే తలను తొక్కేస్తున్నాడు. మొత్తం మామూలుగా ఉండదు నా పని. ఏ రోజు ఏమవుద్దో మాత్రం నేను చెప్పలేను. అన్నా ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు భరిస్తే అలవాటు అయిపోవాలిగా. నీకు రివర్స్ ఎందుకు వచ్చింది అంటే, ఏం అలవాటు అయిపోద్ది అంటే 6 సంవత్సరాలు నువ్వు భరించలేదు, యుద్ధం చేయలేదు. నిజానికి నువ్వు యుద్ధమే కనుక చేస్తూ ఉంటే 2 విషయాలు వచ్చేస్తాయి. ఒకటి, యుద్ధం చేయలేక రాజీ పడిపోతావు, కాంప్రమైజ్ అయిపోతారండి. 6 సంవత్సరాలు సెటిల్ అయిపోతే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఉండదు, సెటిల్ అయిపోద్ది. ఇంకో 2-3 రోజులు అయిపోవచ్చు కూడా. ఎందుకంటే ఆత్మ నాశనం అయిపోయింది, అవ్వాల్సింది. ఇంకే భూమి లేదు అక్కడ. అంటే యుద్ధం కొన్ని సంవత్సరాలు జరుగుతుందని అంటే, ఆత్మీయంగా యుద్ధాలు నిత్యము జరుగుతాయి. కానీ నీ లోపల జరగాల్సిన ఆత్మీయ పోరాటాలు నిన్ను వదులుకునే స్థాయికి పెంచుతాడు దేవుడు. ఆత్మ పెంచుతాడు, నీకు ఆ బలం వస్తుంది. ఒకసారి ఆలోచించని, నేను ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇద్దరు రండిరా అన్నాను. వెళ్ళారు. నేను రమ్మన్నప్పుడు వచ్చారు. మేము కూర్చున్నాం. ఆ ఆంటీ గారికి 55 ఏళ్ళు ఉంటాయి. మంచి చలాకీగా, బలంగా, శక్తిగా పనిచేసుకుంటుంది ఆవిడ. ఇలా లోపలికి రాగానే ఆయన మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తానికి ట్రే తీసుకుని వచ్చింది ఆవిడ. వస్తుంటే ఆయన అన్నాడు, మంచినీళ్ళు ఇవ్వడం తాగుతాడు ఈ టైంలో, ఎలా టీ పట్టరా అన్నాడు. అలా ఆవిడ్ని 55 సంవత్సరాలు ఆవిడేమండి అలాగేనండి అని చెప్పి ఆ వాటర్ పట్టుకెళ్ళిపోయి టేబుల్ మీద పెట్టి గబగబా లోపలికి వెళ్ళి టీ పట్టుకొని వచ్చింది. టీ పట్టుకుని వస్తే, శాస్త్రదే అన్నాడు. తీసుకొస్తానండి అని. ఈవిడ ఏం చేస్తానో తెలియని ఆవిడ అలా చూస్తుంది. నేను గమనించి ఏం జరుగుద్దా అర్థమైపోయింది అంది. 2 నిమిషాల్లో 2 డైలాగ్ కాఫీ టీకి గాకలేసేటట్టుకి నీకు అర్థమైపోయిందా అని సార్ అంటే, ఈవిడికి పెళ్ళయ్యి తల నెరిసిపోయి 55 ఏళ్ళు సుమారు వచ్చుంటే, అంటే నాకు పాఠానికే కదా నువ్వు ఇక్కడ పిలిచావు అంది. కాదు, డెమో, ఇట్స్ ఎ డెమో. లెసన్ చెప్పి చచ్చంతా ఇసిగిపోయింది. ఆఖరికి నా వాల్యూమ్స్ అన్నీ ఆ ఎయిర్లో ఉన్నాయి. ఆ ఫేస్బుక్లో ఉన్నాడు, చూసినోడు ఎవడో బాగుపడుతున్నాడు. ఇక్కడ సంఘంలో బతికినోడు ఎవడో లేడు. ఆ దుఃఖమే మిగిలింది ఆఖరికి. ఇది డెమో అన్న. ఒక 2 నిమిషాల తర్వాత అమ్మాయి తలదించుకున్నది. అలా ఆయన అడుగుతున్నాడు, పెద్ద ఆయన, అదే ఆ కేకలేసే యజమాని, ఏమ్మా తలదించుకున్నావే, ఏమన్నా తప్పు చేసావా, తలెత్తా అన్నాడు. ఈవిడికి ఇంట్లో చేసి నేను గుర్తొచ్చేస్తానే. ఏడుస్తుంది. ఏంటి పాస్ గారు, కొట్టారా తిట్టారా, ఏమొచ్చింది దీనికి? ఏమయ్యింది ఆవిడికి కాదు, ఏమొచ్చింది దీనికి. అలా ఆయన పక్క నుంచి, నేను చాలా బెటరే నీకు. వా, నేను నవ్వుతున్నాను కానీ ఆ టైంలో నా పరిస్థితి ఇంకో రకంగా ఉంది. ప్రభా, నేను తెచ్చింది రైట్ ప్లేసే. వీళ్ళిద్దరికీ చూస్తుంటే భలే విచిత్రంగా ఉందండి. సోఫాలో కూర్చున్నట్టే కూర్చున్నాడు కానీ మనోడు ఇలా లెగిసి చూస్తున్నాడు. ఆయన నెక్స్ట్ ఏం చేస్తాడని. ఆవిడ నవ్వు మానదు, ఆవిడ కాఫీ తేడం మానదు, ఆ చిప్స్ తేడం మానదు. అవి ఏవో లేవనంటే అన్నాడు, తినేసావా, రాత్రి తెచ్చిందే అన్నాడు. 5 నిమిషాలండి అని వెంటనే పర్సులోకి వెళ్ళి డబ్బులు తీసుకుని ఆవిడే నడిచెళ్ళి బడ్డీ కొట్టుకి 30 మెట్లు దిగి గబగబ వెళ్ళి కొనుక్కొని మళ్ళీ ఆవిడే పైకి వచ్చి, మీరు మాట్లాడుతున్నారా, థ్యాంక్ యూ అండి, రండి తీసుకోండి అని చెప్పి అవన్నీ డిష్లో పెడుతుంటే ఈయన అంటాడు, ఇదే తెచ్చావా అని.
అంటే 55 ఏళ్ల జీవితంలో కాపురం చేసిన సంవత్సరాల మధ్య తన భర్తను ఆవిడ అర్థం చేసుకోవడానికి చెయ్యని యుద్ధం లేదు. ఇట్స్ నాట్ ఎ ఫైట్, ఇట్స్ ఎ బ్యాటిల్. యుద్ధం చేస్తుంది ఆవిడ. ఆ యుద్ధంలో తన భర్తను అర్థం చేసుకోవడానికి, అతని పదాల శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి, అతని ఆవేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మీయ యుద్ధం చేస్తుంది యేసు ప్రభువుకి. ఎంతమంది ఉన్నారు ఈరోజు విడిపోవడానికి పరుగులెత్తే ఎర్రి మనుషుల కన్నా ఆవిడ ఎంత పరిశుద్ధురాలు! ఏదా భక్తి, ఏది అవిశ్వాసం, ఏది నీలో? కథలు కబుర్లు చెప్పే వ్యక్తులు ఆత్మీయత యుద్ధాలకు రెడీగా ఉన్నారా? ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండే. ఏంట ఆజ్ఞ? ఆడు మెంట్లోడు, ఆడు శాడిస్ట్, చచ్చినట్టు పడుండు. ఎలా ఉంటావు? ఎలా ఉండాలనిపిస్తుంది? కంప్లైంట్ రాసి పడేయాలనిపించదా? ఆడి మీద హైయర్ అథారిటీకి వీడియో తీసి పెట్టాలనిపించదా? షటప్ పడుండు అక్కడ. అదండి పరలోకం కోసం నన్ను వెతకడం అంటే. నాకు అధికారం ఉంది, నేను చేయగలను, నేను ఇబ్బంది పెట్టగలను, నేను వాడిని పనిష్ చేయగలను. నేను చెయ్యను. ఎందుకో? యుద్ధం. నా యాటిట్యూడ్ మారిపోవాలి, నా ధోరణి మారాలి, నా పద్ధతి మారాలి, నా క్రియ మారాలి, నా మాట మారాలి. చచ్చికొచ్చి కూడా నేను మారకపోతే నేను ఏమనాలండి? నువ్వు ఇంకెక్కడికో ఏమన్నా మీకు మనోవికాస తరగతులా ఇవి? ఆత్మీయ తరగతి కదా. అక్కడికి వచ్చి కూడా నా మార్పు లేదంటే సంథింగ్ వీ హ్యావ్ టు పిటీ ఫర్ ద చర్చ్. పార్కింగ్ దగ్గరికి వెళ్తే గొడవ. చర్చ్కొచ్చినాడు ఎందుకు గొడవ పడతాడు? సహోదరుడితో పడతాడు. ఆ చెప్పుల దగ్గర గొడవ పడతాడు. ఎందుకు ఆ అల్లరి? నీచ కార్యాలకు పరుగులేంటి? ఏంటి నీలో మార్పు? ఆలోచిస్తున్నారా? ఆవిడ చేస్తున్న యుద్ధం చూస్తే నేను అన్నాను, ఈ కుటుంబాన్ని నేను చాలా ప్రేమిస్తాను. ఎందుకంటే ఈయన ఆవిడతో పదాలలో నుంచి పౌరుషం కలిగించే, రోషం కలిగించే, శక్తివంతమైన, బలవంతమైన గుణపాలు, కత్తులు దింపేస్తాడు. కత్తిపోటు వంటి మాటలు కలవైనవి. ఆవిడ ఒకటే అంటది, ఆయన నా భర్త, బ్రదర్ ఈజ్ మై హస్బెండ్. నా పాస్టర్ గారు నాకు పెళ్లి చేసేటప్పుడు చెప్పాడమ్మా, ఆయన కోపదారి, ఆయన బలహీనుడు, నువ్వు నీ ప్రేమ చేత అతను సాధించుకో, అంతేగాని ఏ రోజు కూడా కఠినంగా ప్రవర్తించి క్రీస్తునామానికి అవమానం తేకమ్మా అని చెప్పాడట. చేతిలో చేపెట్టినప్పుడు ఆయన. అయిపోయింది. నేను ప్రమాణం చేశానన్నా, ఎలా వదిలేస్తాను తమ్ముడు? దట్స్ ఆల్. ఒక నిబంధన దేవునితో మార్చుకోవడానికి నువ్వు దాన్ని ఇంకేదో రకంగా చేయడానికి కుదరదు. పడుండు. సంఘము క్రీస్తుని ప్రేమించింది, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. వాక్యమును నువ్వు అర్థం చేసుకునే కొద్దీ నువ్వు దేవుని ప్రేమిస్తుంది. సంఘం దేవుని ఇష్టాన్ని కోరుకుంటుంది, దేవుని మనసును వెతుక్కుంటుంది, దేవుని కొరకు కోల్పోతుంది, దేవుని కొరకు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుంది. ఆ దుఃఖంలో యుద్ధం కలిగి ఉన్నావా నువ్వు? నిజమైన ఫైట్ నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆ పనులు మానాలి, ఆ పనులు నేను చెయ్యను, నా దేవునికి ఇష్టం ఇది, దాని కొరకు నా హృదయం పూర్వకంగా నా ఆలోచన మారాలి, నా ధోరణి మారాలి, నా ఉద్దేశాలు మారాలి, నాకున్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్సెస్, నా ప్రభావాలు మారాలి, మిక్కిలి నా ప్రతిభ మారాలి, నా ఇంటలెక్చువల్స్ అన్నీ మారాలి. మార్పు ఎక్కడొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్పండి, మీ పక్కన అడగ నీ మారాలని లేదా అని అందరూ తల్లూపుతారు ఉన్నాయని. మరి మారారా అని అడిగితే ఏం చెప్తారు? అదే సార్ యుద్ధం అంటే. నువ్వు గెలవలేవు, ఓడిపోలేవు, రాజీ పడలేవు. అలాగని వదిలేసి దేవునిని విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళలేవు. నేను దేవునితోనే బతుకుట క్రీస్తే అంటే అది.